ఆ మహిళను కోల్పోయారు. రేవతి అనేటటువంటి మహిళ ఆ ఇంటి ఇల్లాలను కోల్పోయారు. ఒక కుమారుడేమో శ్రీతేజ ఆసుపత్రిలో ఉన్నారు, చావు బతుకుల మీద కుట్టాడుతున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి పోయి పరామర్శించకపోవడం కూడా చాలా బాధించిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో దీనిపై కూడా రాజకీయ నాయకులందరూ కూడా స్పందించారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరం. కానీ నటుడు అల్లు అర్జున్ ముందుగానే తేరుకొని, ఆయనకి సలహాలు ఎవరిచ్చారో తెలియదు కానీ తేరుకొని ఉండాల్సింది. కానీ జరిగిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత చేసినటువంటి పరిణామం ఏదైతే ఉందో అది. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా కామ్గా ఉండకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదో చెయ్యాలని అనుకుంటే అది ఆయన మేడకే చుట్టుకుందనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ రవి, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే అల్లు అర్జున్ ఏదైతే ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మా సీఎం గురించి పోలీసుల గురించి మాట్లాడాడు, ఏదో తప్పు జరిగిపోయింది, నేను వాళ్ళ కుటుంబానికి బాధిత కుటుంబానికి అండగా ఉంటాను, ఇంతటితో వివాదాన్ని సమస్య పోయేలా చేద్దామని అల్లు అర్జున్ అప్పుడు పిలుపునిచ్చి ఉంటే ప్రభుత్వం కూడా ఎంతో కొంత కన్సర్న్ చేసేది. కానీ అల్లు అర్జున్ సీఎం మాట్లాడిన వ్యాఖ్యలను అలాగే పోలీసులు మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఆయన తాను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం ఏదైతే ఉందో అప్పుడు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంది. అసలు నిజంగా ఇందులో నిజానిజాలు ఏంటున్నాయో ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలు ఇది ప్రజాప్రభుత్వం అని రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజల వైపు నుంచి కూడా ఒక సెలబ్రిటీ తప్పు చేస్తే ఒకలా చట్టం, సామాన్యుడు తప్పు చేస్తే ఒకలా చట్టం ఉండకూడదు, ఇద్దరికి ఒకేలా చట్టం ఉన్నది కూడా ప్రజల వైపు నుంచి వస్తుంది. అందుకే అల్లు అర్జున్ తప్పు ఎంత ఉంది, ఆయన నిజంగా తప్పు చేశాడా లేదా అనేది నిజానిజాలు తేల్చడానికి కూడా ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ విచారణ కొనసాగుతోంది. అలాగే దాని తర్వాత సంధ్య. కానీ రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత సంవత్సరం నుంచి కూడా సినిమాకు సంబంధించినటువంటి, సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఎవరో పోయి కూడా ఆయన్ని కలిసినటువంటి దాఖలాలు, సినిమా సమస్యల గురించి కానీ లేకపోతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా రేవంత్ రెడ్డిని గురించి రేవంత్ రెడ్డి కలిసి చర్చించినటువంటి దాఖలాలు లేవు. మరోపక్క గద్దర్ అవార్డులు నెలకొల్పుతున్న నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇవ్వాలి కాబట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంతవరకు స్పందన లేదని చెప్పేసి దాదాపు 2 సార్లు కూడా బాహాటంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ స్పందన లేకపోవటం ఒకటి, ఎంత చేసినా సరే సినీ ఇండస్ట్రీకి ఈ విధంగా వ్యవహరించడం సరే బాధ కలిగిస్తుంది. ఒక పక్క పేద ప్రజలు మరణించినా సరే ప్రభుత్వం పట్టించుకోదా అనే విధంగా విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ విధంగా చర్యలకు ఉపక్రమించారనుకోవచ్చా? గంగాధర్ రైట్. మొత్తానికి గత 4వ తారీఖున, డిసెంబర్ 4వ తారీఖున రాత్రి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తానికి అల్లు అర్జున్కి అయితే మాత్రం పుష్ప 2లో ఆయన పోలీసుల నుంచి తప్పించుకున్నారు. కానీ పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. మొత్తానికి ఓ పక్క కోర్టు, మరో పక్క పోలీస్ కేసులు అయితే మాత్రం ఆయన వెంటాడుతున్నాయి. ఒక రేవతి అనే ఒక అభిమాని, ఒక గృహిణి చనిపోవటం చాలా బాధ కలిగించేటటువంటి అంశం. ఈ విషయంపై స్పందించే తీరు అయితే మాత్రం సరిగా లేదు. అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు సరిగా లేదు. ఆ ఘటనకు సంబంధించి అయితే మాత్రం ఆయన ప్రవర్తించిన విధానం, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేకపోతే వ్యవహరించిన విధానం అయితే మాత్రం సరిగా లేదనేదే రాజకీయంగా తీవ్ర విమర్శలకు గుప్పిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ విషయం చిలికి గాలివాన్లాగా తయారయ్యి ఇది సినీ ఇండస్ట్రీకి అంటుకునే విధంగా కూడా ప్రస్తుతం తయారైంది. దీని సమస్యకి పులి స్టాప్ పెట్టడానికి కొంతమంది పెద్దలైతే మాత్రం సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలైతే రంగంలోకి దిగుతున్నారని తెలుస్తుంది. మరోపక్క ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అయితే మాత్రం అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన సారథ్యంలో సినీ పెద్దలైతే మాత్రం వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నాయో లేదా మంత్రివర్గాన్ని ఎవరన్నా కలిసే అవకాశాలు ఉన్నాయో మనము ముందు తేలనుంది. ఇక ఆయన ఎఫ్డిసి చైర్మన్ ఇండియాకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మంత్రాలు జరపాలనే యోచనలో ఉన్నట్లు ఒక విధంగా తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ అయితే మాత్రం ఈ వ్యవహారంలో అయితే మాత్రం ఒక విధంగా విమర్శలకు ఎక్కువగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఏపీ ప్రభుత్వం కూడా టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి అలాగే బెనిఫిట్ షోలకి వారం రోజుల పాటు అనుమతిస్తూ తీసుకుంది. దీంతో పుష్ప కూడా బాక్స్ ఆఫీసుల దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టినటువంటి అంశం. ఒక విధంగా చెప్పాలంటే సినిమా సూపర్ డూపర్ హిట్. కానీ అక్కడ ఆ సినిమా రిలీజ్ సందర్భంగా, సినిమా చూసే సందర్భంగా అక్కడ హీరో అల్లు అర్జున్ వచ్చినటువంటి విధానం అవ్వచ్చు, అక్కడ జరిగినటువంటి పరిణామం అవ్వచ్చు, ఇదే యావత్ ప్రజానికాన్ని కొంచెం
బాధ కలిగించినటువంటి అంశం. ఆ ఘటనలో, ఆ సినిమా చూసేటటువంటి ఘటనలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి ఆ ఘటనలోనే ఒక రేవతి అనే ఒక